వెల్కమ్ టు మై ఛానల్ గోరుముద్ద కథలు. ఈరోజు కాకరకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసుకుని కాకరకాయ ముక్కలు కూడా అందులో వేసుకొని అవి బాగా కలర్ వచ్చినంత వరకు కలుపుకోవాలి. మా పచ్చళ్ళ గురించి చెప్పాం కదండి, మీకు ఎవరికైనా మా పచ్చళ్ళు కావాలంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తాము, ఆర్డర్ చేసుకోండి. మా ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగా వేగిన తర్వాత మళ్ళీ ఆ నూనెలో మిగతా కాకరకాయ ముక్కలు కూడా అందులో వేసుకొని వాటిని కూడా బాగా కలుపుకోవాలి. మొన్న ఒక పొడుపు కథ అడిగాము కదండి, రాజుగారి టవలు ఎండలో ఎంత వేసినా అది ఆరదు. దానికి ఆన్సర్ మేము చెప్పలేదు, ఈరోజు చెప్తాం. దానికి సమాధానం నాలుక. తర్వాత ఎల్లుల్లిపాయలు కూడా వేసుకొని తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత గుప్పెడి కరివేపాకు కూడా తీసుకొని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇంగువ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత చింతపండు గుజ్జు కూడా వేసుకొని మనకు పులుపు సరిపోయేంత వరకు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత తగినంత బెల్లం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. తర్వాత కారం, ఉప్పు, మెంతి పొడి, ఆవపొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కాకరకాయ ముక్కలు వేపుకున్నాం కదండి, ఆ కాకరకాయ ముక్కలు కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా తాలింపు పెట్టుకున్నాం కదండి, ఆ తాలింపుని ముక్కల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి మా పచ్చడి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.